హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఉదయం లేసేసరికి ఎంతైంది అనుకున్నారు? 7 అయింది. ఇంకా ఉదయం లేసి పని అంతా చేసేసరికి చాలా టైం పట్టింది. ఎంతసేపు పట్టిందండి. ఈరోజు ఇంట్లో ఉంటే పిల్లలు ఏదో పని చేస్తూనే ఉండాలి. హల్వా అయితే బాగా అరికేసి హల్వా చేస్తే లాస్ట్కి ఎంత మిగిలింది అనుకుంటుండ్రు? ఇదో ఈ పీస్ మిగిలింది. వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇచ్చేసరికి ఒక్క పీస్ మిగిలింది. ఇదైతే టేస్ట్ చేసిన దానికి నాకే లేదు, ఇదే ఉండేది. చూడండి ఏమంటాడు, చేసిన వాళ్ళకి లేదు తిను అంటుండు. ఒక్క మొక్కే అందరికి వాళ్ళకి పెట్టిందా అంతుంది. ఇంకా నేను తిని రెడీ అయ్యి చేసేసరికి ఇంకా ఏం మిగలలేదు. నాకైతే అంతే మిగిలింది. ఆ పని ఈ పని పొద్దునుంచి రెస్ట్ లేదు, ఒకటే పని. ఇప్పుడు మళ్ళీ టైం చూడండి 12 కావస్తుంది. ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి. కుదార్థంగా ఉండేదే లేదు. ఇంట్లో అంటే బాగుంటుంటారు, ఇక్కడ బాగుండే చెప్పండి. ఆంటీ కాదు, ఆంటీ అంటే నాకు కోపం వస్తుంది చూడు చెప్తున్నా. కాదులేండి, సీరియస్ కావకండి ఊరికే. ఆంటీ కాకపోతే యాంటీ అను. ఆంటీ అంట. పెళ్ళి అయిపోతేనే ఆంటీలు అయిపోతారా చెప్పండి, మీరే చెప్పండి. ఆంటీ అంటాడు మా ఆయన. ఒరే ఆప్ చేయరా, వీళ్ళు ఏం మనసులో ఏమో ఇంత చలికి కూడా నాకైతే తలకాయ నొప్పి వస్తుంది వీళ్ళతో. ఇంట్లో ఉంటే అరసలేకపోవాలి. చూడండి నా వాట కూడా తింటుంది. వేసింది మొత్తం పోయింది కడుపులోకి. దెబ్బకు తింటది. ఏం ఒక్కరో కూడా ఏం తినేది. పని చేసేసరికి ఆ వంట చేసేసరికి అలసిపోయినట్టు అవుతుంది. ఇంకేం తింటాం, తినడానికి ఇంకేం ఉంటుంది. ఏంటి వచ్చినాయి చూడిపోమే కూరగాయలు ఏమో. తెల్లబాయలు అంట 400 ఏం ఉంటుంది. 300 తగ్గినాయా? తీసుకొచ్చినా. తరకేజీ అన్న తీసుకురావాల్సి ఉంటుంది. మళ్ళీ తెచ్చినవా? మళ్ళీ చెప్పలేదే. కవర్లో తెచ్చి పెట్టిందంట. నాకైతే తెలీదు ఎప్పుడు తెచ్చిండో ఎప్పుడు లేదో, నేనైతే చూడలేదు. ఉల్లిగడ్డలు అంట. ఉల్లిగడ్డలు చాలా రేట్ అయిపోయినాయి. 100కి 400 ఎంత అంట? 3 కేజీలు. మొన్న 2.5 కేజీలు ఇచ్చి ఒక అన్నేమో మొన్న 2.5 కేజీలు ఇచ్చిండు. ఇంతకు ముందు వచ్చిన ఆయనేమో 100కి 120 కేజీలు ఇచ్చిండు. ఇప్పుడు అప్పుడే 3 కేజీలు అంట. ఎంతమే? 3 యాడ ఉంటది కోను. అంట్లు కడిగి కసులు ఉడిసి బట్టలు ఉతికి ఇల్లు శుభ్రం చేసి గిన్నెలు తోమేసరికి అన్ని పోతాయి. ఏం ఉండదు. ఇది ఈ ఒక్క రోజే అయితుండేది కానీ ఇంక రేపటికి ఏం ఉండదు. ఎట్ట కొట్టుకుంటా యాడ ఎవరికి ఇచ్చింది 2 రూపాయలు? వీళ్ళతో అందరితో పడితే వీళ్ళతో చేసిన దానికి ఏమీ లేదు. ఒక్క పీస్ కూడా లేదు. ఏం చేస్తాం? ఇటు పక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొంచెం పెట్టించిన. ఇటు పక్క వీళ్ళు ఉంటే వీళ్ళు కొంచెం పెట్టించిన. వీళ్ళు ముగ్గురు బాగా ఇంత తిన్నారు. నా దగ్గరికి వచ్చేసరికి అంత సర్లే ఇంకేం తినాలి అనేసరికి ఇంకేమో ఉన్నది కూడా లేపేసింది పైకి. ఇంకేముంది? ఎప్పుడన్నా చూడండి కొంచెం చేసుకున్నప్పుడేమో బాగా తిందామా అనిపిస్తుంది. ఇంత చేసినప్పుడేమో తినబుద్ధి కాదు. అదేందో కొంచానికి వచ్చే టేస్ట్ చేసినప్పుడు రాదు. కొంచెం ఇంత చేసినప్పుడేమో అబ్బాయి విసుగుందబ్బా కొంచెం వండుకుని ఇంటే బాగుంటుందా అనిపిస్తుంది. బాగా ఇంత వండినప్పుడేమో ఏం తిందాంలే తినబుద్ధి కాదు అనిపిస్తుంది. పోమే నేలకిందమ్మే అంట. ఓ పోరాదు పొద్దు ఒకరు ఏం పర్లేదు కొంపలు తిరుగుతుంది. నాకైతే కోపం వస్తుంది. మీరేమన్నా అనుకోండి, ఏం పని ఉంటుంది చెప్పండి? ఇప్పుడు కాలంలో మన ఇంట్లో మనం ఉండేదే మేలు కానీ కొంపలు తిరగకూడదు. మా ఎమ్మికి మాత్రం నాకు లేని అలవాటు మా ఎమ్మికి ఉంది. ఆ ఇంటికి ఒకసారి ఈ ఇంటికి ఒకసారి నా కడుపులో సెడబుట్టింది. 10 రూపాయలు ఉంటే 16 దారులు చూపిస్తుంది. కొట్టుకుపోతుంది అంట. ఏం చెప్పండి. 10 రూపాయలు తీసుకున్నా. 10 రూపాయలు ఏం తెచ్చుకుంటావు అమ్మే? డబ్బులు అంటే లెక్కలేదమ్మే నీకు. 10 రూపాయలు అవి తెచ్చుకోను ఇది తెచ్చుకోను అంటే నాకైతే యాసరి కొడుతుంది. ఎందుకున్నారు అబ్బా వీళ్ళు అనిపిస్తుంది. అంత కోపం వస్తుంది. ఏం చేస్తుంది? ఒకటే పని, రెస్టే ఉండదు. వీళ్ళు ఉంటే ఇంట్లో పోయింది అప్పుడే.
అటొక రౌండ్ ఇటొక రౌండ్ వేసి వస్తుంది. నువ్వు ఆడి పోతున్నావు నాయన. ఈడు బలకడు మనకు అసలు మాట ఈడు మా పలకంగాని పలకడు. పెట్టు బాగా తింటాడు, ఇంకా మాట మాత్రం మాట్లాడు. యాడి వేస్తున్నారా అంటే మూకెద్దున్నట్టు అటు ఇటు నీళ్ళు పట్టొచ్చునువా, నీళ్ళు పట్టొచ్చిందంట. ఓకే అండి బాయ్. ఈయనైతే గురకలు తీసి నిద్రపోతా ఉన్నాడు. ఇంకేం పని ఉందిలేండి, బాగా వండి పెడితే ఉప్మా దాలో తిన్నాడు అనుకున్నాడు. ఇప్పుడు నాకే తిప్పలు, మధ్యాహ్నం వంట చేయాలి, ఏం చేయలేము. కూరగాయలు కూడా ఏం లేవు ఈరోజు. ఎవరు రాలే అసలు, కూరగాయలు కూడా రోజు వచ్చేవాళ్ళు, ఈరోజు అసలు ఒక్కళ్ళు కూడా రాలే. ఏందిరా మళ్ళీ ఇక్కడ ఆడికి గుళ్ళోకి? ఇక్కడ గుడి ఉందా? దేవుని గుడి లోపలికి పోయి ఏం తింటున్నావు? ప్రసాదం తెచ్చుకునేమో తాగడానికి. ఓకే అంగిడి మూసేస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇవ్వండి ఫస్ట్. ఖాళీరా, కాలు ఎందుకు అడ్డం పెడతావు? వీడియో పెడుతుంది, కాళ్ళు అడ్డం పెడతావే. మా పాస్పోర్ట్ చేతులు కూడా కడుక్కోలేదా? అవునరా? ఒకళ్ళ మీద ఒకళ్ళు మాత్రం సాడీలు బలి చెప్పుకుంటారు. నాకైతే పిచ్చి కోపం వస్తుంది వీళ్ళకి. బాయ్.